నేనైతే 10 రోజుల క్రితం అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాను. నేనెళ్ళేటప్పటికి అమ్మ ఇదిగోండి ఇక్కడ పసుపు పొడి, రాగి పిండి, జొన్న పిండి ఇవన్నీ ఆడించి పెట్టి డబ్బాలకి సర్ది పెడుతుంది. అంటే ఎవరికివ్వాల్సిన వాటాలు వాళ్ళకనమాట. అదైతే ఆర్గానిక్ పసుపు పొడంట. ఆ పక్కన చూస్తే రాగులు మొలకెత్తిచ్చి పెట్టుంది. ఈ పక్కన చూస్తే ఏమో రాగి జావ చేసింది. కిచెన్‌లోకెళ్తే మధ్యాహ్నం భోజనం కోసం అయితే ఆకుకూర వేపుడు, మునగాకు పెసరపప్పు కోసం మునగాకు, చింత చిగురు చికెన్ కోసం చికెను, చింత చిగురు రెడీగా ఉన్నాయి. ఇంకొంచెం ముందుకెళ్తే ఇదంతా ఒక వీడియోగా ఎందుకు తీస్తున్నా అంటే ఇదన్నీ ఒకటే రోజు చేసిన పని అని చెప్పడానికి. జొన్నలు ఎండబోసింది. ఆ పక్కనే మినపొడియాలు ఆరబెట్టింది. ఇంకొంచెం ముందుకెళ్ళామనుకోండి మునగాకు, కరివేపాకు కడిగి శుభ్రంగా ఆరబెట్టుకుంది. ఇంకొంచెం ముందుకెళ్తేను మామిడి ముట్లు, జీడి మామిడి విత్తనాలు ఉంటాయి కదా వాటిని ఎండబెట్టిందనమాట. ఇవన్నీ చూసినాక నాకు అనిపించింది అమ్మ ఎంత ఓపికగా వీటన్నిటిని చేసుకుంటుంది అని. నాలుగే కదా పట్టదులే ఇక నా చిన్న పులుపు కదా చూడు ఇంకొక సగం స్పూన్ కూడా మనం అయ్యా మందులో మన దేశకాయలు నువ్వు ధైర్యంగా ఒక స్పూనే ఇంకో స్పూన్ వేసే. అమ్మకి పని ఎక్కువగా ఉంది. అన్న కూడా ఒక చెయ్యేసాడు చింత చిగురు చికెన్ చేయడంలో. నేనేమన్నా తక్కువ తిన్నాను. నేనైతే 2 చేతులు వేసి కూరనైతే బాగా కారంగా చేయించేసాను. చివరికైతే తినడానికైతే బాగానే ఉండింది. ఇన్ని పనులు కనుక మా అమ్మ పాత్రే కాదండి మా నాన్న హస్తం కూడా ఉంది. మా అమ్మే కదా అందరు అమ్మలు ఇంతే కదా.